దేవరా ఫస్ట్ పార్ట్ బాగానే ఆడింది. ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. వసూళ్లు కూడా 400 కోట్లకు పైగానే వచ్చాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2 రేంజ్ లో ఉండాలి. ఇదే ఇప్పుడు కొరటాలకు ఎన్టీఆర్ పెట్టిన కండిషన్. అందుకే కొరటాల సీక్వెల్ స్టోరీని మార్చేస్తున్నాడు. మరికొంతమంది స్టార్స్ ను సీక్వెల్లోకి తెస్తున్నాడు. దేవర కథ ఇంకా మిగిలే ఉంది. దేవర ఏమయ్యాడు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు సీక్వెల్ స్టోరీ మార్చడం ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ లైన్ అలాగే ఉంచి కొన్ని కొత్త పాత్రలను కథలోకి తీసుకొస్తున్నాడట కొరటాల. మొదటి భాగంలో జరిగిన కొన్ని తప్పులు ఈసారి రిపీట్ కాకుండా సీక్వెల్ టెరిఫిక్ గా ఉండే విధంగా కథను తీర్చిదిద్దుతున్నాడట కొరటాల. మొదటి భాగంలోనే చాలా మంది స్టార్స్ కనిపించారు. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటించాడు. సీక్వెల్ కోసం మరింత మంది పాన్ ఇండియా స్టార్స్ ను కొరటాల రంగంలోకి దింపబోతున్నాడు. వారు ఎవరు అనేది సీక్వెల్ సినిమా షూట్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం వార్ 2 అలాగే డ్రాగన్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. వన్స్ ఈ 2 మూవీస్ కంప్లీట్ అయిన తరువాత మళ్లీ దేవర సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అంటే వచ్చే ఏడాది సీక్వెల్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత ఏడాది మూవీ రిలీజ్ అవుతుంది. ఈలోపు కొరటాల సీక్వెల్ స్టోరీకి మెరుగులు దిద్దుతూనే ఉంటాడట.